తెలంగాణలో జరుగుతున్నాయి, హైదరాబాద్ నడిబొడ్డులో జరుగుతున్నాయి. తెలంగాణ అనేది పోరాటాల గడ్డ, ఒక వీరగడ్డ అంటారు. అనేక పోరాటాల చరిత్ర కలిగినటువంటిది. అందులో మహిళ సాకల మైలమ్మ వీర వనిత. మరి ఈ తెలంగాణ మహిళలు ఇటువంటి దానిపైన దీన్ని ఎలాంటి స్పందన వస్తుంది, దీనికి ఎలా వ్యతిరేకిస్తున్నారు, దీన్ని ఎలా చూడాలి? అసలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడమే చాలా అభ్యంతరకరం. తెలంగాణ తల్లిని పెట్టారు, తెలంగాణ తల్లిని పెట్టారు. తెలంగాణ ఒక బ్రోకరా? నాకు అర్థం కాదు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి తెలంగాణ ఏమైనా కార్పొరేటా అంటే ప్రభుత్వం? నేను అనేది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఉండొచ్చు రకరకాలు. వాళ్ళ హైటెక్ సిటీలో, అనోవాటెల్లో అక్కడ ఎన్నో ఎక్స్పోలు, ఎగ్జిబిషన్స్, ఇండస్ట్రియల్ జరుగుతాయి. అంటే ఇవాళ ఇంటర్నేషనల్గా జరిగేటువంటి ఎన్నో సమ్మిట్స్కి కూడా హైదరాబాద్ వేదిక ఉంది. వాటన్నిటిలో కూడా తెలంగాణ సంస్కృతి, పిండి వంటలు, వస్తువులు అమ్ముకోవడానికి ఉంది. అన్ని చోట్ల కూడా పెట్టుకోవచ్చు. ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జరుగుతున్నప్పుడు అక్కడ మనం మన 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 హ్యాండ్లూమ్స్ కానీ, మన హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, మన వస్తువులు కానీ, మన పిండి వంటలు కానీ పెట్టుకోవచ్చు. దానికి అందాల పోటీలు నిర్వహించడం ద్వారా పెట్టక్కర్లా. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ పిండి వంటలకి, చాలా వాటికి అని, అట్లాగే ఇక్కడ ఉన్న టూరిజంకి కూడా ఎక్స్పోజర్ అంటున్నారు. ఇంటర్నేషనల్ సమ్మిట్స్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళండి టూరిజంకి. మీరు అందులో భాగంగా ఇక్కడిక్కడ మాకు రామప్ప దేవాలయం ఉంది, లేకపోతే పలానా గుళ్ళు ఉన్నాయి, యాదగిరి గుట్టు ఉందని చూపించుకోండి. ఏది చేసినా కానీ దానికి అందాల పోటీలే అవసరం లేదు. ఇదంతా అబద్ధం. అట్లాగే ఒక కార్పొరేట్ కంపెనీలు, బౌడజాతి కంపెనీలు నిర్వహించే పోటీలు తెలంగాణ ప్రభుత్వమే పూనుకుని నిర్వహించడం అంటే అదొక బ్రోకర్ పాత్ర, కార్పొరేట్ పాత్ర తప్ప అవసరం లేదు. ఏం తెలంగాణ ప్రజలకి ఇష్యూస్ లేవా? ఒక పక్కన పెన్షన్స్ ఇవ్వట్లా, ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు సకాలంలో రావట్లా, ఒంటరి మహిళలు, వృద్ధాప్య మహిళల పెన్షన్స్ రావట్లా, చాలా విషయాలు గత పాలకులు అమలు చేసినటువంటి పథకాలు కూడా అమలు చేయమంటే డబ్బు లేదంటున్నారు, నిధులు లేవంటున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చాక ఒక్క 2 బెడ్రూమ్ల ఇల్లు శాంక్షన్ కాల, గత పాలకులు ఇచ్చినవి. మరి గత 10 ఏళ్ల పాలనలో ప్రజల సమస్యలు పరిష్కారం కాల. తెలంగాణ సమాజం నిలువెత్తు పోరాటంతో సబ్బండ వర్ణాలు, వర్గాలు బిడ్డల త్యాగాలతో, తల్లుల గర్భశోకాలతో సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ మహిళల ఆకాంక్షలు కూడా ఉన్నాయి. పల్లెలన్నీ పట్టాలెక్కాలన్నా, పట్నం రోడ్ల మీద పొయ్యి పెట్టాలన్నా, సాగరహారం అన్నా, మిలియన్ మార్చ్ అన్నా, మరే పోరాట రూపమైన సగభాగమైన మహిళల భాగస్వామ్యం ఉంది. సింగరేణి బొగ్గు పెళ్ళ వెళ్ళలేదు అంటే అన్ని రోజులు మహిళలు సహకరించకుండా, పిల్లలు సహకరించకుండానైనా, ఒక ఆర్టీసీ పయ్య తిరగలేదు అంటే కుటుంబాల్లో స్త్రీలు సహకారం లేకుండానైనా, భాగస్వామ్యం లేకుండానైనా, పొయ్యి వెలిగించొద్దు, మింగద్దు అంటే, ముద్ద ముట్టద్దు అంటే తల్లి బిడ్డ ఆకలిని కూడా చూడకుండా వెలిగించలేదు పొయ్యి. అంత చారిత్రాత్మక పోరాటంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆకాంక్షలు ఏమైనాయి? మహిళలు ఈరోజు గత పాలకులు నిర్వహించిన డ్వాక్రా బజార్లు తీసేశారు. గత పాలకులు గ్రూప్స్ ఏవైతే డ్వాక్రా స్వయం సహాయక బృందాలుగా ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మ్యాచింగ్ గ్రాంట్స్ లేవు, రివాల్వింగ్ ఫండ్స్ లేవు. అంటే అవన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి దారి తీసేవి. అంటే మహిళల ఉపాధిని మీరు పట్టించుకోరు. మహిళలకు సంబంధించి ఏమీ లేవు. వీళ్ళు ఫ్రీగా వేసి మహిళలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వేశారు కదా బస్సుల్లో. అక్కడికి ఆ ఉచిత ప్రయాణం చేస్తున్న ఆడవాళ్ళని అడగమనండి, అందాల పోటీలను వాళ్ళు కోరుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు? అంటే బస్సుల్లో వెళ్ళి రావడానికి కూడా ఉపాధి ఉండాలి, పని ఉండాలి, బతుకుండాలి. టిఫిన్ బాక్సులు పట్టుకుని అడ్డాల మీదకి వచ్చే ఆడవాళ్ళు సగం మంది 12 గంటల తర్వాత ఆ టిఫిన్ బాక్సులు పుచ్చుకుని ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి అందుకని ఉపాధి కల్పన జరగాలి, ఉద్యోగ కల్పన జరగాలి, స్త్రీలకి సంక్షేమం చేయాలి. ఈ హింస, అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయి. ఇవాళ మన తెలంగాణలో పసిపిల్లల మీద అత్యాచారాలు, లైంగిక అత్యాచారాలు, తల్లిదండ్రులు పనులకు వెళ్తుంటే ప్యూబర్టీ వచ్చిన పిల్లలు ఇళ్లలో వదిలి వెళ్ళడానికి తల్లిదండ్రులు భయపడి చేస్తున్నారు. మెచ్యూర్ అయిన అమ్మాయిల్ని గద్దల్లా వాలి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు. రకరకాల ప్రలోభాలకు గురి చేసి వాళ్ళని 12 ఏళ్లకే తల్లుల్ని చేస్తున్నారు. ఇన్ని సమస్యలు, ఇంత హింస జరుగుతుంటే ఇవేమి పట్టవా తెలంగాణ ప్రభుత్వానికి? 2012 తర్వాత క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ రివ్యూ జరగలేదండి ఈ తెలంగాణలో.
అంటే తెలంగాణ రాకముందు జరిగిన రివ్యూ మీటింగ్ లాస్ట్ 2012 కిరణ్ కుమార్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి రివ్యూ సమావేశం తర్వాత ఈ తెలంగాణ ఏర్పడ్డాక 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేయలేదు. మేము ఆ విషయాలని కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాం, వార్ రూమ్ స్ట్రాటజీస్లో అన్నీ చెప్పాం. కనీసం ఈ రోజు కూడా మహిళల సమస్యలు పట్టించుకోకుండా ఏ రకంగా ఈ పోటీల కోసం సిద్ధపడ్డారు. ఇది తెలంగాణ మహిళలకు ఒరిగేదేం లేదు.